హాయ్ అండి. మనకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు గడిచినాకనుకోండి, కరోనా అయిపోయిన తర్వాత ఇంకా మొదలెట్టింది జరిగిందేంటి? మన రాష్ట్రం వెనుజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, లేకుంటే ఒక ఆఫ్రికాలో ఉన్న దేశాల్లాగా అయిపోతుంది, జింబాబ్వేలాగా అయిపోతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాల అనుభవజ్ఞులు ఖచ్చితంగా సీఎంగా చాలా సార్లు చేశారాయన. ఆయన మాట్లాడారు. అలానే పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాలే వంత పడుతూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అలానే లోకేష్ గారు మిగతాలు కూడా మాట్లాడారు అయిపోయింది. సరే తీరా చూసుకుంటే ఏమైంది? ఫైనల్ మూమెంట్‌లో జగన్ కన్నా ఎక్కువ సంక్షేమాలు ఇస్తా అని చెప్పారు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ క్వెషన్ చేసాడు. ఏంటి నేనిచ్చినప్పుడేమో వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని మాట్లాడారు. మరి మీరు నాకన్నా ఎక్కువ ఇస్తా అన్నారు ఏంటంటే, ఆ రోజు ఇదే చెప్పుకొచ్చారు. నేను డబ్బులు సృష్టిస్తాను, చేస్తా అని చెప్పారు. గెలిచి సంవత్సర కాలం పూర్తయిందండి. ఎన్ని ఫ్యాక్టరీలొచ్చినియి, ఎన్ని పెట్టాము అనేది ఇంకా చెప్పలేదు. అది పక్కన పెట్టేస్తే 1,50,000 అప్పు చేశారు. 1,50,000 అప్పు చేసింది కాకుండా సంక్షేమం అమలు చేయలేదు. రీసెంట్‌గా ఏం చేశారు? రూ. 5,000 అన్నదాత సుఖీభవ వేశారు. అరకొరగా తల్లికి వందనం వేశారు. అంతే. అది ఫుల్‌ఫిల్ కాలేదు. అందరూ చాలామంది తల్లిదండ్రులు సచివాలయాలకు పోయి సచివాలయంలో ఎళ్లి అర్జీలు ఇచ్చుకుంటా ఉన్నారు. మాకు డబ్బులు పడలేదని. సరే ఇప్పుడు అన్నదాత సుఖీభవాలో కూడా చూసుకుంటే 5,000 ఇచ్చారు. పూర్తిగా 14,000 ఇవ్వలేదు. 20,000 అని చెప్పారు. తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 6,000 వదిలేసి మిగతా 14,000 ఇస్తామని చెప్పారు. అది ఎట్ ఏ టైమ్ కాదంట. 3 విడతలుగా అయితే ఇస్తామని చెప్తున్నారు. దానిలో మాట మార్చారు. అయిపోయింది. ఇంకా మిగతా ఎన్నున్నాయి? ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుద్దంట. సంవత్సరం కాలం వేస్ట్ అయిపోయింది. తల్లికి వందనం సంవత్సరం నుంచి ఇవ్వలేదు. సంవత్సరం వేస్ట్ అయిపోయింది. ఆ తల్లులకు రావాల్సిన డబ్బులు సంవత్సరం వాళ్ళకి రాలేదన్నమాట. అన్నదాత సుఖీభవ రైతులకి మా పార్టీ రైతుల కోసం పుట్టింది, మా పార్టీ రైతుల కోసమే ఉంది అని చెప్పుకొచ్చేవాళ్ళు మొదటి సంవత్సరం ఏమీ ఇయలేదు. రెండో సంవత్సరం ఇచ్చారు. అంటే వీళ్ళు ఇచ్చేది 4,000 అనమాట. 4 సంవత్సరాలు ఇస్తారు. అది కూడా విడతల వారీగా ఇస్తున్నారు. అది పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళకి ఇంతకుముందు మహాలక్ష్మి దాని ప్రకారం అయితే 18,500 ఏమో బీసీ మహిళలకి అలానే ఇచ్చుకుంటూ వచ్చాడు. అది చూసుకుంటే మీకు చేయూత మహిళలకు చేయూత కింద ఇచ్చుకుంటూ వచ్చాడు 18,500 దాకా. అది మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏం చేశారు? మహిళా శక్తి పేరుతోటి ప్రతి నెల 1,500 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి 1,500 వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పుకొచ్చారు. అది అంతులేదు. మొన్న అచ్చెన్నాయుడు చెప్పిన దాంతోటైతే అది కూడా తేటతెల్లం అయిపోయింది. ఇంకా అది మనకు వచ్చే అవకాశమే లేదనైతే క్లియర్‌గా అర్థమైపోయింది. అది అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాలని అయితే ఆయన మాట్లాడడం చూసాం. అచ్చెన్నాయుడు గారైతే. ఆల్రెడీ దీన్ని మభ్యపెట్టడానికి ఏం చేస్తున్నారు? లిక్కర్ స్కామ్‌ని బయట తీసుకొస్తున్నారు. ఈ వెంకటేష్ నాయుడు అనేవాడిని బయట తీసుకొస్తున్నారు. వీళ్ళు సంక్షేమం ఇస్తామంటున్నారు గానీ సంవత్సరంన్నర అయిపోతున్నట్టే ఇంక 4 నెలలు గలిస్తే సంవత్సరంన్నర అయిపోయినట్టే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి క్లారిటీగా? ఏ పార్టీ అధికారంలోకొచ్చినా, ఎవరు అధికారంలోకొచ్చినా మన దగ్గర డబ్బులు లేవు. వాటంతటికి అవే రావాల్సి ఉంటుంది. మన ప్రయత్నాలు మనం చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి డల్లాస్ ఎళ్ళాడు, అక్కడికెళ్ళాడు, ఇన్వెస్టర్స్‌ని తీసుకొచ్చాడు అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డల్లాస్ ఎళ్తారు, అక్కడికెళ్తారు, ఇన్వెస్టర్ తీసుకొస్తారు, చేస్తారు అయిపోద్ది. ఇది ఒక నిరంతర ప్రక్రియ అంతే. ఎవరో వచ్చి నైట్‌కి నైట్ చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నైట్‌కొచ్చేసి ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీలు పెట్టరు. అలానే జగన్మోహన్ రెడ్డి కొత్త కుర్రాడు కదా అని సీఎంగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు వచ్చి మేము ఫ్యాక్టరీలు పెట్టమని ఎవరు చెప్పరు. ఆ రోజు చూసుకుంటే ముఖేష్ అంబానీ వచ్చారు, అదానీ వచ్చారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి ఏదైనా ఇండస్ట్రీ మన రాష్ట్రానికి వస్తుందంటే ఆయనకున్న జ్ఞానం ప్రకారం అసలు క్వెషన్ కూడా చేయకూడదు. ఎందుకు అదానికి భూములు దోచిపెడుతున్నారు, ముఖేష్ అంబానీకి అన్నీ దోచిపెడుతున్నారని మాట్లాడారు. పోర్టులు అన్నీ. వాళ్ళు ఎంత దోచుకున్నారని పక్కన పెట్టయితే ముందైతే అభివృద్ధి అయితే జరుగుతుంది కదా! ఎంతో కొంత కొన్ని పోర్టులు వస్తాయి, కొన్ని ఫ్యాక్టరీలు అయితే వస్తాయి. అది చంద్రబాబు నాయుడుకి తెలీదా? ఈరోజు 99 పైసలకే ఎకరం భూమి ఇస్తా అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కోరుకోండి. మీ క్యాపిటల్ ఎంత ఉండాలి, ఇంత మీరు చేసి ఉండాలి, ఇంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి, 3,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు సంవత్సరానికి. ఇస్తే మీకు ఇంత 99 పైసలకి ఎకరం భూమి ఇస్తా అని చెప్పారు. వైజాగ్, అమరావతి లేకుంటే విజయవాడ, గుంటూరు ఎక్కడైనా సరే ఇస్తామని చెప్తున్నారు. అదేంటి? ఆ రోజు అదానికి ఇచ్చింది కూడా అంతే కదా! వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి మన ఉపాధి కల్పిస్తారనే కదా! ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏందంటే ఆహ్, ఒక ఎట్లా అంటే ఆయన అధికార దాహం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆ థాట్‌లోనే వెళ్తారనైతే నాకు అనిపిస్తా ఉంటుంది. అభివృద్ధి అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎంత అడ్డంకులు పెట్టారో, ఎన్ని చేశారో చూసాం మనమైతే.
ఆ రోజు సంక్షేమం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు మాట్లాడడం చూసాం మనమైతే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముంది? 1,00,000 కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి ఏం చేశారు? అమరావతి కడతామని చెప్తున్నారు. అది ఎప్పటికవుద్ది? 15,000 కోట్లు దానికి సపరేట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం చూసాం. అవి కాకుండా మిగతా డబ్బులు కూడా తీసుకెళ్ళి అక్కడే పోసేస్తా అని చెప్తున్నాడు. ఇంక రైతుల పరిస్థితి ఏంటి? మిగతా బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ సంక్షేమం మీద కొంచెం ఎంతో కొంత హోప్స్ పెట్టుకొని వాళ్ళు కొంచెం ముందుకెళ్ళాలనుకుంటారు. దీనికి ఏమన్నా అంటే వాళ్ళు మరీ ఈ డబ్బుల మీద బతికేస్తున్నారా? ఇలా ఇచ్చుకుంటూ పోతే మనది ఎట్లా, మన దగ్గర డబ్బులు లేవు కదా అంటారు మళ్ళీ. అలాంటప్పుడు అంత అనుభవమైన వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పకూడదు కదా. నేనేది ఇంత 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఎంత రేపు పొద్దున సంపాదిస్తాం, ఎంత మనకి సంపద వస్తుంది, మనం ఎంత సంపద సృష్టించినా కానీ అసలు మన రాష్ట్రం ఎప్పటికి డెవలప్ అవుతుందో ఒక క్లారిటీ ఉంటుంది కదా. అయినా సరే జనాలను మోసం చేశాడు కదా. కాబట్టి క్లియర్గా ఒకటి అర్థమవుతుందంటే రాష్ట్రం తనంతకు తానే బాగుపడుతుంది. అంతకుమించి ఇంకా వేరే ఇంకేం లేదండి. చంద్రబాబు వచ్చినా లేకుంటే రేపొద్దున పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఎవరైనా సరే నైట్కు 5 సంవత్సరాల్లో రాష్ట్రం అమరావతి పూర్తవ్వదు. లేకుంటే విజయవాడ మొత్తం మెట్రో రైళ్ళని పరిగెట్టేసి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు చేసి అయిపోదు. నిదానంగా గ్రో అవుతూ ఉంటుంది. దాన్ని మనం చూస్తూ ఉండడం తప్ప ఏముండదు. ఎందుకంటే హైదరాబాదే చూసాం. ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో దానికి ముందు ఎంత స్లోగా అది పరిగెడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైతే చాలా మోసం చేసే, దగా చేసే వచ్చారని అయితే వైసీపీ ఆరోపిస్తుందో దానిలో నిజం ఉంది. అది నేను కూడా నమ్ముతున్నాను. ఖచ్చితంగా మోసం చేసి, దగా చేసి, ప్రజల్ని మోసం చేసి ఆయన అధికారంకి వచ్చారని అయితే నేనైతే భావిస్తున్నా. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఒక రాజకీయ నాయకుడు లేకుంటే ఒక సీఎంకు ఉండే బాధ్యత. అది ఆయన విస్మరించారు. దానికి 100 కారణాలు చెప్తున్నారు. కారణాలు ప్రతి ఒక్కడు చెప్తాడు. మరి 40 సంవత్సరాల అనుభవం దేనికండి? ఈ కారణాలు చెప్పకూడదనే కదా ఎన్నుకునేది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.